పశ్చిమాసియాలో పరిస్థితులు ప్రతి క్షణం ఉత్కంఠని రేపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విసురుతున్న సవాళ్లు, అరేబియా సముద్రంలో మోహరిస్తున్న యుద్ధ నౌకల మధ్య ఇరాన్ లో ఆశ్చర్యకరమైన పరిణామం చోటు చేసుకుంది. గడిచిన 37 ఏళ్లుగా చివరికి కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎన్నడూ తప్పని ఒక సాంప్రదాయానికి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తొలిసారిగా బ్రేక్ ఇచ్చారు. ఫిబ్రవరి 8న ప్రతి ఏటా జరిగే వాయుసేన కమాండర్ల కీలక సమావేశానికి ఆయన హాజరు కాలేదు. గత కొద్ది రోజులుగా ఖమేనీ అజ్ఞాతంలో ఉంటున్నారనే ప్రచారం కూడా జోరందుకుంది. దీంతో ఖమేనీ ఎందుకు కనిపించడం లేదు? ట్రంప్ బెదిరింపులకు ఖమేనీ భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారా, లేక ముందస్తు యుద్ధ సన్నాహమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వస్తోన్న వరుస హెచ్చరికలు పశ్చిమాసియా ప్రాంతాన్ని మరోసారి అగ్నిగుండంగా మారుస్తున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంక్షోభంతో ప్రపంచం అస్థిరత ఎదుర్కొంటోన్న తరుణంలో ఇప్పుడు ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త టెన్షన్ను సృష్టిస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తన యుద్ధ నౌకలను మోహరించడం, ఇరాన్ సరిహద్దులకు చేరువగా సైనిక చలనం పెరగడం, ఈ పరిణామాలన్నీ కలిసి పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయనే సంకేతాలిస్తున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరాన్లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ 37 ఏళ్ల సంప్రదాయానికి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 8న ఇరాన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్లతో సుప్రీం లీడర్ సమావేశం అవడం అనేది అక్కడ ఒక పవిత్ర సంప్రదాయంలా కొనసాగుతోంది. కానీ ఈసారి ఆ సమావేశానికి ఖమేనీ హాజరు కాలేదు. దీంతో ఖమేనీ కేవలం ఒక సమావేశం మిస్ కావడం కాదని, దాని వెనుక గంభీరమైన రాజకీయ భద్రతా సంకేతాలు ఉన్నాయన్న చర్చలు మొదలయ్యాయి. 1989లో ఇరాన్ సుప్రీం లీడర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అయతుల్లా అలీ ఖమేనీ ఈ వార్షిక సమావేశాన్ని ఒక్కసారి కూడా మిస్ కాలేదు. అంతేకాదు, ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో వణికిపోయిన రోజుల్లో కూడా ఈ సమావేశాన్ని వర్చువల్గా అయినా నిర్వహించారు. అలాంటి ఖమేనీ ఈసారి సమావేశానికి దూరంగా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితులా, లేక భద్రతా కారణాలా, లేదా అమెరికాతో పెరుగుతోన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమా అనే ప్రశ్నలు ఇప్పుడు ఇరాన్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రతి ఏటా నిర్వహించే సమావేశానికి చారిత్రక ప్రాముఖ్యత ఉంది. 1979 ఇరాన్ ఇస్లామిక్ విప్లవ సమయంలో ఫిబ్రవరి 8న అప్పటి పహ్లావీ పాలకులకు వ్యతిరేకంగా ఇరాన్ వాయుసేన అధికారులు రుహెల్లా ఖొమేనీకి విధేయత ప్రకటించారు. ఆ సంఘటన ఇరాన్ విప్లవంలో కీలక మలుపుగా నిలిచింది. అప్పటి నుంచి ఆ తేదీని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది ఎయిర్ ఫోర్స్ కమాండర్లు సుప్రీం లీడర్ను కలవడం సంప్రదాయంగా మారింది. 4 దశాబ్దాలుగా కొనసాగుతోన్న ఈ చారిత్రక సంప్రదాయానికి ఖమేనీ గైర్హాజరు కావడం కేవలం ప్రోటోకాల్ లోపం కాదని విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉండగా గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తన సైనిక మోహరింపులను వేగవంతం చేసింది. ఇరాన్కు చేరువగా యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకలను మోహరించడం ద్వారా అమెరికా తన బలాన్ని ప్రదర్శిస్తోంది. ఈ పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ వైపు తమ నౌకాదళం కదులుతోందని, అవి అక్కడికి చేరిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్ వ్యాఖ్యల్లోని ఆ ధోరణి రాజనీతికత మాటల కంటే సైనిక బెదిరింపులానే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా చర్యలను ఇరాన్ కూడా గట్టిగానే స్పందిస్తోంది. అమెరికా తమపై దాడికి పాల్పడితే అది కేవలం ఇరాన్తోనే కాకుండా మొత్తం పశ్చిమాసియాను చుట్టేసే ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందని అయతుల్లా ఖమేనీ ఇప్పటికే హెచ్చరించారు. ఇరాన్ వెనుక హిజ్బుల్లా, హౌతీలు, హమాస్ లాంటి అనేక ఫ్రాక్సీ గ్రూపులు ఉన్న నేపథ్యంలో ఒక చిన్న సైనిక ఘర్షణ కూడా పెద్ద యుద్ధంగా మారే ప్రమాదం ఉందన్న భయాలు అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతున్నాయి. అయితే ఈ యుద్ధ వాతావరణం మధ్యే మరోవైపు నిశ్శబ్ద దౌత్య ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఒమన్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యక్షంగా ముఖాముఖి చర్చలకు ఇరు దేశాలు సిద్ధంగా లేకపోయినా మధ్యవర్తుల ద్వారా సంప్రదింపులు కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమంపై భవిష్యత్తు చర్చలకు బాటలు వేసేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లు దౌత్య వర్గాలు చెబుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమమే అమెరికాతో ఉన్న వివాదానికి కేంద్ర బిందువుగా ఉంది.
తేలింది. మొత్తానికి ఒకవైపు అమెరికా యుద్ధ నౌకల మోహరింపులు, ట్రంప్ బెదిరింపులు, మరోవైపు ఖమేనీ అపూర్వ నిర్ణయాలు, గోప్య చర్చలు ఇవన్నీ కలిసి పశ్చిమాసియా పరిస్థితిని అత్యంత సున్నితంగా మార్చాయి. ఖమేనీ ఎయిర్ ఫోర్స్ సమావేశానికి హాజరు కాకపోవడం కేవలం ఒక ఘటనగా కాకుండా రాబోయే రోజుల్లో ఇరాన్ తీసుకోబోయే వ్యూహాత్మక నిర్ణయాలకు సంకేతమా అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచ రాజకీయ వేదికపై మారుమ్రోగుతోంది. ఈ ఉద్రిక్తతలు యుద్ధంగా మారుతాయా లేక ఒమన్ వేదికగా జరుగుతోన్న చర్చలు పరిష్కారానికి దారితీస్తాయా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.